ఏదైనా మిమ్మల్ని పరిపాలించాలంటే మీరేం చేయాలి? ఫలాని సీఎం మనల్ని పరిపాలించంటే మనం ఏం చేయాలి? ఓటేయాలి, మనం ఎన్నుకోవాలి కదా. కాబట్టి మనల్ని పరిపాలించాలంటే మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. కాబట్టి మనం ఎన్నుకుంటున్నాం. మనీ మనల్ని పరిపాలించాలని మనం ఎన్నుకుంటున్నాం. స్నేహితులు పరిపాలించాలని ఎన్నుకున్నాం. ఐడెంటిటీ క్రైసిస్ అనేది మనల్ని పరిపాలించాలని ఎన్నుకుంటున్నాం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వీఆర్ గివింగ్ అథారిటీ ఓవర్ అస్ టు దెమ్. మన మీద అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? వాటికి ఇస్తున్నాం అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి ఇచ్చినట్లయితే మన జీవితం ఎంతో నష్టపోతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే డోంట్ గివ్ అథారిటీ టు దోస్ థింగ్స్ బట్ గివ్ అథారిటీ టు గాడ్ అని చెప్తాం. నీ మీద అధికారాన్ని వాటికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వము అని చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే మనము వాలంటరీగా మనము దేవునికి అధికారానికి మనం అప్పగించుకుంటామో మన జీవితం ఎంతో ధన్యమైనదిగా చేపడుతుంది. కాబట్టి దేవుని యొక్క అధికారంకి మనం అప్పచెప్పుకున్నట్లయితే మనం ముందుకు అంటే ఎంతో ఆశీర్వాదకరమైన వ్యక్తులముగా మనం తీర్చబడతాం. దేవుని అధికారం కింద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నష్టపోడు. దేవుని అధికారంలో ఏ వ్యక్తిని దేవుడు చెడు మార్గంలో నడిపించాడు. దేవుని అధికారం కింద ఉన్న వ్యక్తులు దేవునితో ఎంతో అంటే నెక్స్ట్ మాటలో చెప్పన్నాడు, ఆయన నీ త్రోవలను సరళం చేయనన్నట్లుగా అన్ని విధాలుగా ఆయన మనలను ఆదుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే విల్లింగ్ హార్ట్ తోటి మనము సంపూర్ణమైన ఇష్టము చేత మన మీద అధికారాన్ని దేవునికి అప్పగించాలి. ఇది చేయగలమా? చాలాసార్లు ఇది చేయలేకపోవడం వలననే నష్టము కలుగుతుంది. ఇది చేయకపోవడం వల్లనే ఈ 7 things ఆర్ రూలింగ్ అస్. కాబట్టి అందుకే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మన మెడ మీద కాడి దేవుని కాడి పెట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. మాకు వద్దు అన్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటో తెలుసా? మెడ ఖాళీగా ఉంటుందని కాదు. మన మెడ ఖాళీగా ఉండడానికి వీలే లేదు. నువ్వు దేవుని కాడి వద్దంటే ఏమవుతుంది? వెంటనే సైతాను కాడి ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. కాబట్టి దేవుని అధికారం మనకు వద్దు అన్నామంటే వెంటనే ఏమైనట్లు? వీటి అధికారం కిందకి మనం వచ్చినట్లే. కాబట్టి తీర్మానించుకోవాలి ఏది మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఈ 7 సంగతులు మన జీవితాన్ని నష్టం కలిగిస్తాయి కనుక దేవుని అధికారం కింద మనం ఉండడానికి తీర్మానించుకుందాం. తర్వాత ఇప్పుడు 5 విధాలైన థింగ్స్ మనల్ని కంట్రోల్ చేయాలి. అప్పుడే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరం అవుతుంది. ఆత్మీయంగా నేను 5 సంగతులు చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, మన జీవితాన్ని కంట్రోల్ చేయవలసింది ఏంటి అంటే ద పర్పస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలు నిజంగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా తమ జీవితంలో ముందుకు సాగాలంటే దే మస్ట్ ఆల్వేస్ డ్రివెన్ బై ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశము చేత వారు ముందుకు వెళ్తుండాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి, దేవుడు నిన్ను నన్ను నిర్మించినప్పుడు ఆయన ఒక గొప్ప సంకల్పం చేత నిర్మించాడు. దేవుడు నిన్ను నన్ను నిర్మించినప్పుడు గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. కాబట్టి భూమి మీద జన్మించిన ఏ మానవుని విషయంలో ఆయన ఊరికినే వారిని పుట్టించలేదు. పుట్టిన ప్రతి ఒక్కరి వెనకలు ఏముందంటే దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దావీదు ఆ ప్రణాళిక గురించి ఎన్నో విధాలుగా వివరించినాడు. నీ యొక్క ఆలోచనలు ఏం చూస్తే సముద్రం ఒడ్డు మీద ఇసుకల వలె ఉన్నాయంటాడు. ఎంతో గొప్ప ప్రణాళిక నా మీద ఉందండి. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఏమని రాయబడింది? నీ ఆలోచనలు ఎలాగున్నాయంట? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇస్ సో గ్రేట్ ఫార్ అస్. మన జీవితం విషయంలో ఒక పర్పస్ ఉంది దేవునికి. ఎంతమంది నమ్ముతారు ఇది? భూమి మీద నువ్వు జన్మించినప్పుడు నువ్వు ఎందుకని జన్మించావు? దేవునికి ఒక ఉద్దేశం ఉందా లేదా? మీరు ఏదో ఊరికే పుట్టాము అని అన్నారు అనుకోండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అన్ అనిమల్. అంతే కదా. కాబట్టి నేను ఊరికనే పుట్టాను భూమి మీద అని నువ్వు అంటే నీకు జంతువు తేడా లేదు. ఎందుకంటే జంతువులు పుడుతున్నాయి, అవి బ్రతుకుతున్నాయి, చచ్చిపోతున్నాయి. మనం కూడా పుడుతున్నాం, బ్రతుకుతున్నాం, చచ్చిపోతామంటే
అర్థం దాని మనతో వాటితో సమానమైనట్లే. కానీ దేవుడు ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. దేవుడు అన్ని సృష్టించాడు, జంతువులన్నిటినీ, ఆకాశం సృష్టించాడు. కానీ మానవుని వాటిలాగా సృష్టించదలుచుకోలేదు. ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన సృష్టించాడు. అందుకనే ప్రతి మానవుని యొక్క జీవితము అదెంతో విలువైనది, అదెంతో అంటే దాని వెనకల ఎంతో గొప్ప ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. అందుకనే మీరు బాగా ఆలోచిస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతి వ్యక్తి దేవునికి ఎంతో విలువైన వాడు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనుషులు చూసినప్పుడు ప్రతి వ్యక్తిలో దేవుని జీవం ఉందంటే దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా తన యొక్క అంటే భద్రత కింద ఉంచాడో ఆలోచించు. వీ కెనాట్ మిస్యూజ్ అదర్ పర్సన్. దేవుడు సహించలేడు. ఎందుకంటే హీఈస్ హిస్ ప్రాపర్టీ, ఆయన యొక్క చెందినవాడు. కాబట్టి అంతగా దేవుడు మానవుని తన రూపంలో సృష్టించాడు. కాబట్టి ఒక పర్పస్ ఉంది. గాడ్ డిజైన్డ్ us విత్ ఎ పర్పస్. మనం ఇంకా రక్షించబడిన వారి విషయంలో అయితే ఇంకా గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన యొక్క ప్రణాళికలోనికి మనం ఇప్పుడు వచ్చి ఉంటున్నాం. ఇదివరకే నేను చెప్పాను, దేర్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకు ఏముంది? ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ తయారు చేసిన తర్వాతనే నువ్వు ఈ లోకంలో జన్మించావు. అర్థమవుతుందా? కాబట్టి బ్లూ ప్రింట్ ప్రకారం నువ్వు వెళ్ళాలి, నీ జీవితం వెళ్ళాలి. కానీ సాతానుడు మధ్యలో తన చేతిలోనే తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో తిరిగి నువ్వేం చేయబడ్డావు? ఆ బ్లూ ప్రింట్లోకి తీసుకురాబడ్డావు. కాబట్టి ఇప్పుడు నీ జీవితం అంతా ఫోకస్ ఎప్పుడు ఎలాగుండాలంటే, వాట్ ఈజ్ ద బ్లూ ప్రింట్ గాడ్ హెస్ గాడ్ ఫర్ మై లైఫ్, దాని కొరకు నేను జీవిస్తాను అని అనుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? దేవుని యొక్క పర్పస్ కొరకు మనం జీవించడం అంటే ఏంటంటే, ఒక బ్లూ ప్రింట్ నీ జీవితంలో ఉంది. దేవునికి ఒక ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏది చేయాలంటే ఆ బ్లూ ప్రింట్ కంట్రోల్లో నువ్వు ఉండాలి, దాని అధికారంలో కింద నువ్వు నడిపించబడాలి. అప్పుడే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. కాబట్టి ఎలాగ జరుగుతుంది ఆ బ్లూ ప్రింట్? ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో తెలియచేయండి, నేను ఎల్లప్పుడూ నీ చిత్తములో ఉండేలాగా చేయండి. దావీదు అదే ప్రార్థిస్తూ వచ్చినాడు, పదే పదే అదే ప్రార్థించినాడు దేవుని భక్తులు. ఎందుకని? దే వాంట్ టు బీ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దే వాంట్ టు బీ ఇన్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్. అందుకని దేవుని యొక్క ఆ యొక్క బ్లూ ప్రింట్ అధికారానికి వారు అప్పగించుకున్నారు. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే, మనము దేని చేత నడిపించబడాలి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడకుండా చెప్పండి. ఎవరన్నా చాక్లెట్ ఇస్తాం మీకు. నో 5:16 గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఆత్మానుసారంగా నడుచుకోడి, అప్పుడు మీరు శరీర కార్యములను నెరవేర్చరు. కాబట్టి చాక్లెట్ మిస్ అయిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 5:16 నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి రెండవదిగా మనము దేని అధికారం కింద ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద మనం ఉండాలి. సో మనల్ని ఎవరు పరిపాలించాలి? వీ మస్ట్ బి రూల్డ్ బై హోలీ స్పిరిట్ గాడ్. యేసు ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక ఆదరణకర్తగా పంపించాడు, ఒక గైడ్గా పంపించాడు, ఆయన మనల్ని నడిపించడానికి పంపించాడు, మనల్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిజంగా నీ జీవితం ఆశీర్వదించబడాలంటే అన్ని వేళలా పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి అప్పగించు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మకు పూర్ణులై ఉండుడి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన అంటే అర్థం ఏంటంటే, డే బై డే మోర్ అండ్ మోర్ యు మస్ట్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. చాలామంది తప్పు అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పైన పౌలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం ఎగ్జాంపుల్ చెప్పాడు? మద్యము వలన మీరు మత్తులై ఉండకుడి. కాబట్టి మద్యం తాగితే ఇప్పుడు ఎవరు అధికారం కింద ఉంటారు? మనిషి ఎవరు అధికారం కింద ఉంటాడు? ఇంగ్లీష్ కూడా వస్తుంది కదా, చాలా శక్తి వస్తుంది. సో ఎవరు అధికారం కింద ఉంటాడు? మద్యం యొక్క అధికారం. పౌలు ఏమంటున్నాడంటే, అదే విధంగా మీరేం చేయాలంటే యూ మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి మీరు రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అర్థమవుతుందా?
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎల్లప్పుడూ శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి రెండవదిగా మనల్ని కంట్రోల్ చేయవలసింది ఎవరంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఫస్ట్ థింగ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ మస్ట్ రూల్ అస్. ద సెకండ్ థింగ్ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్ మస్ట్ రూల్ అవర్ లైఫ్. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చెప్పబడిన మాట ఏంటంటే దేవుని యొక్క మాటలు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ మస్ట్ రూల్ అస్. మనల్ని దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు మనల్ని ఏం చేయాలి? నడిపించాలి, రూల్ చేయాలి. సో అందుకనే 119వ కీర్తనలో అనేక మార్లు దావీదు చెప్పారు, నీ కట్టడలను నేను నడుచుకున్నట్లు నాకు సహాయపడము, కాబట్టి నీ కట్టడలో నన్ను నడిపించుము అని ఎంతగానో దావీదు చెబుతూ వచ్చినాడు కదా. చూడండి, కీర్తన 119:26 వచనం, నా చర్యంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. కాబట్టి ఇటువంటి మాటలు ఈ 119 అనేక సార్లు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి దావీదు ఇప్పుడు దేని చేత నడిపించబడాలనుకుంటున్నాడంటే దేవుని యొక్క కట్టడల చేత నడిపించబడుతున్నాడు. కాబట్టి మనం కూడా గ్రహించవలసిన సత్యం ఏంటంటే ఇఫ్ యువర్ డెసిషన్స్, ప్రాముఖ్యంగా నీ తీర్మానాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క నడవడి దేవుని యొక్క ప్రిన్సిపల్ చేత నడిపించబడితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. కాబట్టి మన డెసిషన్స్ అనేక మార్లు నేను చెప్తూ వచ్చాను కదా, ముందు చెప్పిన 7 సంగతుల వల్ల నిర్ణయించబడుతున్నాయి. కానీ వాటి ద్వారా కదా మన డెసిషన్స్ నిర్ణయించబడవలసింది. దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం మనం తీర్మానాలు తీసుకోవాలి. సో ఎవరైతే అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే టేక్ డెసిషన్స్, ఆల్ దే డెసిషన్స్ విల్ బి రైట్ డెసిషన్స్. వారి తీర్మానాలన్నీ సరైనవిగా ఉంటాయి, వారి జీవితం ఎంతో బలమైనదిగా ఉంటుంది. కాబట్టి బుద్ధి లేనివాడు, బుద్ధి కలిగిన వాడు మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన వాడు ఏం చేశాడంట? దేవుని మాటలు విన్నాడు, విశ్వసించినాడు, తద్వారా ఇల్లు కట్టుకున్నాడు. అందుకని ఎలాగుంది వాని ఇల్లు? బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంది. అదే ఇసుకలో కట్టుకున్న వాడు చూస్తున్నాం. ఇసుక దేన్ని పోలుస్తుందో తెలుసా? బండ దేవుని మాటల్లో పోలుస్తుంటే, క్రీస్తుని పోలిస్తే ఇసుక దేని పోలుస్తుంది? మనుషుని యొక్క జ్ఞానము, లోకములో ఉండేటువంటి జ్ఞానము, మనుషుల యొక్క సలహాలు, ఇవన్నీ ఇసుక లాంటివి. కాబట్టి మనుషుల యొక్క సలహాలు, లోక జ్ఞానము, లోకంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్, వీటి మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? కూలిపోతుంది, అది నిలబడదు కదా. కాబట్టి అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు ఎలాగుండాలంటే వీ మస్ట్ ఆల్వేస్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ఆధారపడి తీర్మానాలు చేయాలి. అది ఏదైనా తీర్మానం కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, లేకపోతే పరిచర్య విషయంలో, మరి ఏదైనా కానీ అవర్ డెసిషన్స్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్. దేవుని యొక్క వాక్యం మీద ఆధారం ఎంతగా మనం చేస్తామో మన జీవితం అంత బలమైనదిగా మనకుంటుంది. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 చూడకుండా చెప్పండి ఎవరన్నా. ఫిలిప్పీ 3:13, 3:14 ఎవరికి గుర్తు రావట్లే. ఫిలిపియన్స్ చాప్టర్ 3:13 and 14 గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి 13వ వచనం 14 చదువుదాం. ఫిలిప్పీ 4:13, 14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనవి మరిచి ముందున వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. సో వాట్ ఈజ్ రూలింగ్ ద లైఫ్ ఆఫ్ పాల్? పౌల్ని ఏది నడిపిస్తుంది? ఏది బలవంత పెడుతుంది? గురి గమ్యం. అది పౌలును ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డల యొక్క జీవితాలు దేని చేత కంట్రోల్ చేయబడాలంటే దే మస్ట్ బి కంట్రోల్ బై ద రైట్ గోల్స్. సరైన గురి గమ్యం వారికి ఉండాలి. కాబట్టి మీ జీవితంలో ఒక గురి గమ్యం లేకపోతే వాట్ విల్ కంట్రోల్ యూ? ఏది ముందుకు వెళ్తున్నావు? ఎందుకు చదువుతున్నావంటే ఏమో, ఎందుకు ఉద్యోగం చేస్తున్నామంటే ఏమో కదా, ఎక్కడికి పోతున్నామంటే ఏమో. గురి గమ్యం లేకపోతే అలాగే ఉంటుంది. కాబట్టి ఏది మనల్ని నడిపిస్తుందో మనకు తెలియదు. కాబట్టి
యూ మస్ట్ కీప్ ఎ రైట్ గోల్ ఫార్ యువర్ లైఫ్. ఇదివరకు నేను చెప్పాను కదా గోల్స్ గురించి. కాబట్టి మనము సరైన గురి గమ్యం మనం కలిగి ఉండాలి. సరైన గురి గమ్యం అనేది లేకపోతే మన జీవితాలు అర్థం లేనివిగా మారిపోతుంది, మీనింగ్లెస్గా అయిపోతుంది. మన టైం వేస్ట్ అయిపోతుంది, మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, మన ఇంటెలిజెన్స్ వేస్ట్ అయిపోతుంది, మన మెమొరీ వేస్ట్ అయిపోతుంది, మన ఆల్ రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి సెట్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితానికి ఒక గురి గమ్యాన్ని పెట్టుకోనండి. నేను ఫలానేది ప్రభు కొరకే సాధించాలి. ఇదివరకే నేను గోల్ గురించి అన్నీ చెప్పాను కదా. కాబట్టి ఒక్క పాయింట్ నేను గుర్తు చేసి ముందుకెళ్తాను. రైట్ గోల్ అంటే ఎలా చెప్పగలం? వాట్ ఈజ్ రైట్ గోల్? నేను చెప్పాను కదా, మర్చిపోయారు అప్పుడే అన్నీ. వాట్ ఈజ్ రైట్ గోల్? దేవుని చిత్త ప్రకారము. ఇంకా కొంచెం సులభంగా చెప్దాం. దేవుని చిత్తం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చేయాలా బా అని, ఎట్లా కనుక్కోవాలి దేవుని చిత్తం అంటే. కాబట్టి సింపుల్గా ఏంటంటే ప్రతి గోల్కి వెనకాల ఒక డిజైర్ ఉంటుంది. ఈ పాయింట్ నేను చెప్పాను. ప్రతి గోల్కి వెనకాల ఏముంటుంది? ఒక డిజైర్ ఉంటుంది. ఇప్పుడు పౌలు గురి వద్దకే పరిగెత్తుతున్నాడు, గురి వద్దకే, కానీ డిజైర్ ఏంటి? అది చదవండి కరెక్ట్గా, మళ్ళీ చదివి చెప్పండి. 14 వచ్చిన ఫిలిప్పీ 4:3-14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకు పోచున్నాను. ఏది డిజైర్ ఏంటి? ఇక్కడ ఆశ ఏంటి? అది. కాబట్టి గోల్ పెట్టుకున్నాడు, కానీ డిజైర్ ఏంటో తెలుసా? హీ వాంట్స్ టు గెట్ ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఆ పిలుపుకు తగిన బహుమానం పొందాలంటే అది ఆయన యొక్క ఆశ. కాబట్టి మీ గోల్ వెనకల డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ కనుక సరైనదైతే మీ గోల్ ఏంటి? సరైన గోల్. ఆ డిజైర్ కనుక రాంగ్ అయితే మీ గోల్ ఏంటి? రాంగ్ గోల్. మీ జీవితానికి అది నష్టదాయకం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. కాబట్టి దావీదు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తూ వచ్చాను. దావీదు గొల్యాతుని చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? వాట్ ఈజ్ హిస్ డిజైర్? మొదటి సమయాలు 17:47 ఏముంది? ఇశ్రాయేలీలలో జీవము గల దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకోవాలి, అందుకని నిన్ను చంపుతానన్నాడు. అర్థమైందా? కాబట్టి గోల్ వెనకాల ఒక డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ సరైందా కాదా మనం చూసుకోవాలి ఎప్పుడు. ఆ డిజైర్ సరైంది అయితే మన గోల్ ఏంటి? సరే. కాబట్టి రైట్ డిజైర్ తోటి ఒక రైట్ గోల్ పెట్టుకోండి జీవితానికి. అప్పుడు ఆ గోల్ మనల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది, నడిపిస్తుంది. మన ఆ గోల్ కింద మనం ఉంటే మన జీవితం ఎంతో ధన్యమైనది, అర్థసహితమైనదిగా చేయబడుతుంది కదా. ఎందుకంటే ఆ గోల్ కనుక ఉంటే మన టైం యూటిలైజ్ అవుతుంది, మన ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. మనము ఆల్వేస్ దాని కొరకే మనం ఏం చేయబడతాం? ప్రయాసపడుతుంటాం. కాబట్టి మన జీవితంలో ఏది నష్టం కాదు. కాబట్టి హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి నిజంగా గోల్ పెట్టుకున్నారా? వినడము మర్చిపోవడమే మాకు గోల్ అంటారా? కదా, అదే మనకు గోల్. కాబట్టి సరైన గోల్స్ పెట్టుకోండి జీవితానికి, నిజంగా అప్పుడే ఆశీర్వాదకరమైనది. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మనల్ని ఏది కంట్రోల్ చేయాలి అంటే దేవుని బిడలంగా ప్రాముఖ్యంగా మనం ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. పౌలు జీవితంలో మనం చూస్తూ వచ్చినాం. పౌలు ఒక మాట ఏమంటాడంటే, ఆయన ఇతరులకు అభ్యంతరకరమైనట్టయితే నేనేం చేస్తానన్నాడు? మాంసం కూడా తినడం మానేస్తానన్నాడు. సో వాట్ ఈజ్ కంట్రోలింగ్ హిమ్? సో దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు దేని చేత రూల్ చేయబడాలంటే ఇతరుల క్షేమం కూడా ఎంతో అవసరం. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని బిడ్డల యొక్క క్షేమం అనేది మనం ఎప్పుడూ ఆలోచించాలి, దాని చేత మనం గవర్న్ చేయబడాలి. దాన్ని పక్కన పెట్టేస్తే అది మనతో నష్టదాయకం. ఎందుకంటే మనము దేవుడు ఏమన్నాడంటే సంఘముగా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దేవునికి శరీరంలో ఒక అంగముగా ఉన్నాం, ఒక భాగం అయిపోయాం. కాబట్టి శరీరంలో ఏముంటాయి? సెల్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క సెల్, పక్కన సెల్ గురించి ఏం చేయాలి? ఆలోచించాలి. పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఎంతో నష్టం కదా. కాబట్టి అందుకనే ఒక దేవుని భక్తుడు ఏమన్నాడంటే, నో క్రిస్టియన్ ఈజ్ ఏ ఇండివిజువల్ క్రిస్టియన్ అంట,
ఆల్ క్రిస్టియన్స్ దర్ కార్పొరేట్ క్రిస్టియన్స్. అంటే మొత్తం కలిసి సహవాసముగా కానీ క్రైస్తవుడిగా నువ్వు జీవించగలవు. నేను ఒంటరిగా వ్యక్తిగతంగా నేను క్రైస్తవుడిగా జీవించగలను అంటే అది సరైన ఆలోచన కాదు. సాతానుడు నిన్ను ఒంటరిగా చేసి పట్టుకోవాలని ఆశిస్తున్నాడు అని అర్థం. కాబట్టి దేవుడు ఏదైనా పరిచయకు ఒంటరిగా పంపిస్తే వేరు, కానీ నువ్వు దేవుని సహవాసంలో ఉన్నప్పుడే భద్రంగా ఉంటావు, బలపరచబడతావు, దీవించబడతావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సహవాసంలో ఉన్న మనం ఎప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండాలి. నేను తీసుకునే తీర్మానం, నేను మాట్లాడే మాట, నేను వేసుకునే వస్త్రాలు, నేను ప్రవర్తించే ప్రవర్తన, నేను కలిసే మనుషులు ఇతరులను ఎంకరేజ్ చేస్తున్నాయా, ఇతరులను బలహీనపరుస్తున్నాయా అనేది ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఈ ఇతరుల గురించినటువంటి వారి క్షేమం గురించిన ఆలోచన నిన్ను కనుక పరిపాలన చేయకపోతే ఎలా ఉంటుందంటే, నేను బయట ప్రపంచంలో లాగానే మనం ఉంటుంది కదా. చాలా చర్చెస్లో ఎట్లుంటారంటే ఇష్టానుసారంగా వస్త్రాలు వేసుకుంటారు కదా, ఇష్టానుసారంగా ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ ఆలోచన కూడా ఆలోచించరు. వాళ్ళ గురి గమ్యం ఏంటి? ఇవే ఐడెంటిటీ కదా, తర్వాత ఈగో, తర్వాత బిలీఫ్స్, అన్నీ ఇవే వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు ఎలాగ ఉండాలంటే, మనల్ని ఎవరు పరిపాలించాలంటే ఇతరుల క్షేమం కూడా మనల్ని పరిపాలించాలి. అందుకనే పౌలు అన్నాడు, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు, అవి క్షేమాభివృద్ధిని కలగచేయవు, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి నేనేం చేయాలి? వాటిని జాగ్రత్తగా ఉండి తీసివేసుకోవాలి. కాబట్టి కంట్రోల్ చేయాలి. ఇతరుల గురించిన క్షేమం అనేది మనల్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. అప్పుడే నిజంగా సంఘం అనేది నిజంగా ఆశీర్వదించబడింది. ఒక సహవాసం అనేది బలంగా ఉంటుంది, సహవాసానికి సాక్ష్యం అనేది ఉంటుంది, సహవాసం అనేది వెలిగించబడుతుంది. అలా కాకుండా సంఘంలో ప్రతి ఒక్కరూ మా జీవితం మాది అన్నట్లుగా ఉంటే అది సంఘమే కాదు. ఇట్ ఈస్ ఎ సోషల్ గ్యాదరింగ్ కదా, కాబట్టి సంఘమే కాదు. అందుకని మనం కూడా ఎప్పుడు మనం ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ప్రవర్తించేటప్పుడు కానీ, ఏదైనా నడుచుకునేటప్పుడు చుట్టూ ఎవరు మనల్ని చూస్తున్నారు? సహోదరుడు బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఎవడైనా బలహీనపడుతున్నాడా అనేది జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ప్రవర్తించాలి. అది మనకెంతో అలాగే మనము కంట్రోల్ చేయబడాలి. సో 5 సంగతులు మనం గుర్తుంచుకుందాం. మొట్టమొదటిగా మనల్ని ఏది కంట్రోల్ చేయాలి? ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం మనల్ని గవర్న్ చేయాలి. సెకండ్ థింగ్, ద హోలీ స్పిరిట్ గాడ్ మస్ట్ రూల్ us. ఆయన యొక్క అధికారం కింద మనం ఉండాలి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ మస్ట్ రూల్ us. ద గోల్స్, ద రైట్ గోల్స్ మస్ట్ రూల్ us. కాబట్టి గోల్స్ అంటే ఒప్పుకోబాకండి, రైట్ గోల్స్ అని చెప్పండి, ఎందుకంటే అందరి గోల్స్ ఉన్నాయి కదా. కాబట్టి రైట్ గోల్స్. తర్వాత ఇతరుల యొక్క క్షేమం అనేది మనల్ని పరిపాలించాలి, ఆ థాట్ మనల్ని పరిపాలించాలి. అప్పుడే మనము నిజంగా దీవించబడతాం, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవుని నామానికి ఎంతో ఘనత కలిగేదిగా ఉంటుంది. సో దిస్ ఈవినింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ రూలింగ్ యువర్ లైఫ్? మనం పరీక్షించుకుందాం. కాబట్టి యథార్థంగా నేను దేని చేత పరిపాలించబడుతున్నా? మనీ గురించిన ఆశన, పవర్ గురించిన ఆశన, స్నేహితుల గురించి ఆశన, ట్రెండ్ మనల్ని రూల్ చేస్తుందా? ఐడెంటిటీ క్రైసిస్ మనల్ని రూల్ చేస్తుందా? ప్రజలు మనల్ని రూల్ చేస్తున్నారా? డిజైర్స్, సిన్ఫుల్ డిజైర్స్ మనల్ని రూల్ చేస్తున్నాయా? తప్పుడు నమ్మికలు మనల్ని రూల్ చేస్తున్నాయా? జాగ్రత్తగా మనం పరిశీలించు. మోకరించండి.